సిడ్నీలో జరుగుతున్న మూడవ వన్డేలో భారత బౌలర్లు ఎట్టకేలకు ఈ సిరీస్లో మొదటిసారి విజృంభించారు. దీంతో ఆస్ట్రేలియా 236 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్లో భారత బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ అన్నీ టాప్ నాచ్గా అనిపించాయి. స్పిన్నర్లు సుందర్, అక్సర్ పటేల్ను ఈ మ్యాచ్లో గిల్ సరైన పద్ధతిలో వాడుకున్నాడు. దీంతో మధ్య ఓవర్లలో ఆస్ట్రేలియా ఉక్కిరిబిక్కిరైంది. సుందర్, అక్సర్ తమ టాప్ క్లాస్ స్పిన్ సిడ్నీ పిచ్పై సుడిగుండం పుట్టించి ఆస్ట్రేలియాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక అయ్యర్, కోహ్లీ సెన్సేషనల్ క్యాచ్లు పట్టి టీమిండియా ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఇవి అని నిరూపించారు. ఈ సిరీస్కు ఎంపికైనప్పటి నుండి ప్రతి నిమిషం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ మ్యాచ్లో 8.4 ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్లో టాప్ వికెట్ టేకర్గా నిలవడమే కాకుండా టీమిండియా తరపున 8 మ్యాచ్లు ఆడిన తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 16 వికెట్లతో అశ్విన్తో కలిసి 3వ స్థానంలో నిలిచాడు. 19 వికెట్లతో అగర్కర్, ప్రసిద్ధ్ కృష్ణ మొదటి స్థానంలో ఉండగా 17 వికెట్లతో బుమ్రా 2వ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా చివర్లో 53 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. దీనిని బట్టి మన బౌలర్లు ఏ రేంజ్లో బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా నడ్డి విరిచారో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవ వన్డేలో మొదటి ఇన్నింగ్స్ హైలైట్స్ కనుక చూస్తే ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడారు. 7.3 ఓవర్లలోనే 50 పరుగులు సాధించి కాస్త ఫైర్ చూపించారు. అయితే ట్రావిస్ హెడ్ ను సిరాజ్ 29 పరుగుల వద్ద అవుట్ చేసి భారత్కు తొలి బ్రేక్ అందించాడు. ఇక మరో ఎండ్లో ఉన్న మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో 41 పరుగుల వద్ద అక్సర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత స్పిన్నర్లు ఎంట్రీ ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా సుందర్, అక్సర్ పటేల్ దెబ్బకు ఆస్ట్రేలియా పరుగులు ఎలా చేయాలో తెలియక విలవెల్లాడింది. ఆసీస్ వన్ డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ 30 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని బ్యాట్తో నేరుగా బలంగా కొట్టాడు. షార్ట్ కొట్టిన బంతి బుల్లెట్ వేగంతో షార్ట్ కవర్స్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న కోహ్లీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన శరీరాన్ని వెనక్కి వంచి రెప్పపాటిలో బంతిని ఒడిసిపట్టాడు. బంతి వేగం మరియు దూరం కారణంగా ఈ క్యాచ్ను పట్టడం ఎంతమాత్రం సులభం కాదు. అయినా సరే కింగ్ కోహ్లీ తన రిఫ్లెక్స్లతో ఆ కష్టమైన క్యాచ్ను సునాయాసంగా అందుకున్నాడు. ఈ సంచలనం మరిచిపోకముందే హర్షిత్ రాణా వేసిన 34వ ఓవర్లో మరో సంచలనం చోటు చేసుకుంది. షాట్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ వికెట్ తీయడానికి శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ అసాధారణమైనది. హర్షిత్ రాణా వేసిన బంతిని క్యారీ భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని బౌండరీ వైపుగా పైకి లేచింది. ఆ సమయంలో అయ్యర్ బౌండరీ వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి పూర్తి స్థాయిలో డైవ్ చేసి ఆ క్యాచ్ను ఒడిసిపట్టాడు. ఇది ఈ సిరీస్లోనే అత్యుత్తమ క్యాచ్ అని చెప్పవచ్చు. అయ్యర్ పట్టిన విధానం సూపర్ మ్యాన్ ను తలపించింది. దీంతో అయ్యర్ ఒక సూపర్ మ్యాన్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అద్భుతమైన క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ పూర్తయిన వెంటనే అయ్యర్ నొప్పితో విలవెల్లాడాడు. దీంతో అయ్యర్ ఆ క్యాచ్ తర్వాత మైదానం నుండి వెళ్లిపోయాడు. మరి అయ్యర్ బ్యాటింగ్ ఆడగలడో లేదో వేచి చూడాలి. ఇక ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ చేసిన మ్యాట్ రెన్షాను 56 పరుగుల వద్ద సుందర్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరో ఓవర్లో ఆసీస్ పవర్ హిట్టర్ మిచెల్ ఓవెన్ హర్షిత్ రాణా బౌలింగ్లో రోహిత్ శర్మకు స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 3 ఓవర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా వేగానికి బ్రేకులు వేశాడు. ఇక చివర్లో కుల్దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణా కలిసి టైలెండర్ల భర్తం పట్టారు. స్టార్క్ ను కుల్దీప్ 2 పరుగుల వద్ద అవుట్ చేయగా ఎల్లిస్ ను 16 పరుగుల వద్ద ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరో ఎండ్లో ఒంటరి పోరాటం చేస్తున్న కూపర్ కొన్నోలీని 23 పరుగుల వద్ద, హాజిల్వుడ్ ను 0 పరుగుల వద్ద హర్షిత్ రాణా ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా 236 పరుగులకే 46.4 ఓవర్ల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టగా సుందర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా బౌలర్లు 1 వికెట్ను దక్కించుకున్నారు. అక్సర్ పటేల్ కేవలం 3 సగటుతో బౌలింగ్ చేసి అదరగొట్టాడు. అలా టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్లో సూపర్ బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.